నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం జెట్టివారిపల్లె క్లస్టర్ 2 పరిధిలోని జెట్టివారిపల్లె గ్రామంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజశేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ తుంగా నవీన్, కట్టా లోకేష్, బొల్లాపల్లి గుండయ్య, తెలుగు యువత నాయకులు ఎదోటి సందీప్ నాయుడు, జై సురేష్ కుమార్ రాజు పాల్గొన్నారు. మహానాడును నెల్లూరు పట్టణంలో నిర్వహించాలని రాష్ట్ర పోలిట్ బ్యూరో నిర్ణయించిన కానీ మోడీ గారి ఆలోచన ప్రకారం ఫ్యూయల్, డీజిల్ అండ్ పెట్రోల్ తగ్గింపులో భాగంగా వర్చువల్ మహానాడుగా చేయడం జరిగింది. ఈ వర్చువల్ మహానాడు వల్ల నియోజకవర్గ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, సగటు కార్యకర్త స్థాయి వారికి ప్రతి ఒక్కరూ అందుబాటు అయ్యే విధంగా ప్రోగ్రామ్ను పార్టీ డిజైన్ చేసి ప్రతి క్లస్టర్లో ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో నాయకుల్ని, కార్యకర్తల్ని, గ్రామస్తుల్ని, ప్రతి ఒక్క ప్రజలందరినీ తండోపతండాలుగా ప్రతి ఒక్క క్లస్టర్ పరిధిలోకి తరలించి ఈ యొక్క మహానాడిని ఎంతో గొప్పగా విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండుగ సందర్భంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు జెట్టివారిపల్లె